వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి, సౌర పీఠాధిపతి, సద్గురు శ్రీ 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 ప్రభాకర్ స్వామీజీ గారు. ఒక్కసారి వారితో మాట్లాడండి. స్వామి నమస్తే, ఎలా ఉన్నారు? చాలా. ఎప్పుడు వచ్చారు హిమాలయాల నుంచి? నేను వచ్చి కుంభమేళా తర్వాత వచ్చానమ్మా. ఈ హైదరాబాద్ వచ్చి అంటే నేను వచ్చాను హిమాలయాల నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఢిల్లీ వెళ్తాను. ముందుగా ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తప్పకుండా. ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం పాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామీజీ, నాకు ఒక చిన్న డౌట్. ఎప్పుడు ఎక్కువ హిమాలయాలకు వెళ్తా ఉంటారు కదా సాధువులు, మీలాంటి యోగులు, మీలాంటి మంచి మంచి ఋషులు అందరూ కూడా, ఎందుకు ఏముంటుంది అక్కడ, ఏం చేస్తారు వెళ్ళి? అది నాకు ఎప్పుడు డౌట్. చాలా మంది హిమాలయాలు ఎందుకు వెళ్తారనే ప్రశ్నకి అనేక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాను. నిరుపమ మరలా అడుగుతుంది కాబట్టి చెప్తాను. స్వామి, ఏదైనా ఒక విశిష్టమైన ప్రదేశానికి వెళ్ళాలంటే కూడా ఒక అర్హత ఉండాలి. ఎక్కడ దేవుడు లేడు అనే ప్రశ్నకి సమాధానం సర్వాంతర్యామైన పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అంటారు. వంట చేయడానికి ఎక్కడ వంట చేయకూడదు? వంట ఎక్కడైనా చేయొచ్చు, కానీ వంటగది అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా పడుకోవచ్చు, కానీ విశ్రాంతి తీసుకోవడానికి ఒక బెడ్రూమ్ అని ఏర్పాటు చేసుకుంటాం. ఇల్లంతా ఒకటే కదా, ఎక్కడైనా ఏ పనైనా చేయొచ్చు కదా అని అడుగుతారు. కానీ ఒక నిర్దేశించినటువంటి ప్రదేశంలో ఆయా శక్తిని ఆవాహన చేస్తాం. నిజానికి మనం వంటగదిలో ఆ వంటకి సంబంధించినటువంటి శక్తులన్నీ అక్కడ పెడతాం. మనం పెనం ఒక శక్తి, దానికి వెసల్స్ అన్నీ ఆ శక్తులు, ఆ మసాలా దినుసులన్నీ అక్కడ ఉంటాయి, ఆ స్టవ్ అవన్నీ అక్కడ ఆ శక్తులు అనమాట. మనం సామాను అనుకుంటున్నాం, కానీ ఆయా శక్తులను ఆవాహన చేసి అక్కడ ఉన్నది కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్తాం. బెడ్రూమ్లోకి వెళ్తే మన పడగదిలో ఉండేటటువంటి బెడ్ కానీ అవన్నీ కూడా ఆ విశ్రాంతి తీసుకోవడానికి సంబంధించినటువంటి శక్తులు. బయటకు వస్తువులే మీకు అవి, కానీ దాన్ని కంఫర్ట్ ఇచ్చేటువంటి ఒక శక్తి అది. అలాగే తపస్సుకు సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా హిమాలయాల్లో ఉన్నవి. అందు గురించి హిమాలయాల్లోకి వెళ్తాం. ఒకటి నెంబర్ 1, అది హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి మేము ఉండే ప్రదేశం 17,000 నుంచి 21,000 ప్రదేశంలో ఉంటాం. అక్కడ ఫ్రీక్వెన్సీ 0 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 0 ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు నీ ఆలోచిస్తున్నావు, నేను కమ్యూనికేట్ చేస్తున్నాను, బోత్ ఆర్ డిస్కసింగ్. అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ ఇక్కడికి, ఇక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ అక్కడికి వెళ్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఇది వేరే రకంగా రికార్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఉన్నది, ఈ మైక్ కెమెరాకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇక్కడ మాట్లాడిన మాటలో దానికి చేరవేస్తుంది. మనకు కనపడకపోవచ్చు, కానీ దేని ద్వారా అక్కడికి వెళుతుంది అని అడిగితే ఐఆర్, ఇన్ఫ్రారెడ్ రేస్. మన కన్నిటికి కనపడదు, కానీ మనం గనక సెల్ ఫోన్ ఇలా పెట్టి చూస్తే కనపడుతుంది. సెల్ ఫోన్కి కళ్ళు ఉన్నాయి చూడడానికి, మన కళ్ళకి మాత్రం అది కనపడదు. అలాగే అదృశ్యంగా ఉండేటువంటి శక్తులు మన కంటికి కనపడినంత మాత్రాన లేవు అని అనడానికి లేదు. అలాగే ఇప్పుడు మన ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణ, ఈ మైక్కి దానికి మధ్యన జరిగేటటువంటి ఫ్రీక్వెన్సీ సంబంధం మనం చూడలేకపోతున్నాం, కానీ తర్వాత టెక్నికల్గా మనం వింటున్నాం. అలాగే ఒక్కొక్క ఆల్టిట్యూడ్లో 3,000 సముద్ర మట్టానికి 3,000 ఉన్నప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీలు తగ్గిపోతాయి. అంటే ఈ యొక్క అలలు మ్యాగ్నెటిక్ వేవ్స్, మన ఆలోచనలు అనేవి ఒక మ్యాగ్నెటిక్ వేవ్స్లో వెళ్తుంటాయి. ఇప్పుడు నిరుపమ ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేయాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ నంబర్ ఎక్కడ దొరకలేదు. కానీ ఎలాగైనా స్వామీజీని ఇంటర్వ్యూ చేయాలి, ఇంటర్వ్యూ ఇవ్వకపోతే కనీసం పలకరించైనా వచ్చేస్తాను అనే తపన పడుతున్నాం. అప్పుడు స్వామీజీగా అది తెలిసి ఫోన్ చేశారు, వెంటనే ఇంటర్వ్యూ తీసుకున్నాం. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది నా వరకు చేరింది. ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తే ఎప్పుడు యోగులు ఎలా ఉంటారు, 0 ఫ్రీక్వెన్సీలో ఉంటారు, ఇక్కడ ఏమీ కూడా ఉండదు లోపల. అందుగురించి నీ తపన వేవ్స్ కింద వెళ్ళి ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ టచ్ చేస్తుంది. ఆ పర్సన్ రిసీవర్ అయి ఉంటే, రిసీవర్ ఆన్ చేసి ఉండాలి. ఫోన్ ఆన్ చేసి లేకపోతే నువ్వు ఎన్నిసార్లు కొట్టినా సరే, నేను ఫ్లైట్ మోడ్లో ఉన్నాను, అందుకే ఇందాక 2 సార్లు నువ్వు ఫోన్ చేసినా రాలేదు. అది తీసేసిన వెంటనే నీ ఫోన్ నాకు అందుబాటులో కనెక్ట్ అయింది. అలాగే నాతో ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నం చేసినా నేను ఫ్లైట్ మోడ్లో ఉన్నాను అనుకో, రిసీవ్ చేసుకోలేను. అందుకు ఫ్లైట్ మోడ్ తీసేసి, అంటే నేను ధ్యానావస్థలో లేనప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు
రీచ్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ నా వరకు చేరుతుందంటే నీ మానసిక అలలు నీకు తెలియకుండానే నా వరకు వచ్చినాయి అన్నది. ఈ అలలన్నీ కూడా మనకి ఈ భూమి మీద 3000 ఫ్రీక్వెన్సీలో ఒకటి ఉంటుంది, 6000లో ఒకటి ఉంటుంది, 9000లో ఒకటి ఉంటుంది, 12000లో ఒకటి ఉంటుంది. ఈ శబ్ద తరంగాలు కానీ మానసిక తరంగాలు కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద మారుతాయి. సైంటిస్టులకి తెలియదు, సైంటిస్టులకి తెలుసు. సైంటిస్ట్స్ నాట్ సైంటిస్ట్. వీఆర్ ద సెయింట్స్. వాట్ వీఆర్ సేయింగ్ ఈ ద సైన్స్, నాట్ సైన్స్. కాబట్టి సైంటిస్టులకి 100% అంటే 100% విశ్వరహస్యాలు తెలుసు. ఇది ఎలా తెలుసు అంటే ఆయా ఫ్రీక్వెన్సీలు దాటి ఆ పై నుండి సాధన చేస్తారు. కాబట్టి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ లేకుండా పాజిటివ్ ఫ్రీక్వెన్సీ తోటి విశ్వరహస్యాలను కనిపెట్టడానికి ఒక కేంద్రం ఏదైతే ఉందో, అది టవర్ ఏదైతే ఉందో ఆ టవరే హిమాలయస్. ఎత్తైన ప్రదేశం నుంచి మీ సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా ఎత్తైన ప్రదేశం నుంచి వెళ్తుంది. అలాగే ఫ్రీక్వెన్సీ మా థాట్ ఫోర్స్ని జనరేట్ చేసి ఒక ఆలోచన జనరేట్ చేస్తే ఆ ఆలోచన సోర్స్ వైపు వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ మైకు దాని సోర్స్ ఎక్కడ ఉందో ఆ కెమెరా వైపు వెళ్తుంది. అలాగే హిమాలయ యోగులు హిమాలయాల్లో తపస్సు చేసేది వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు మేము తపస్సు చేసే పని చాలామంది అనుకుంటారు వీళ్ళు ఒక్కళ్ళే వాళ్ళ దేవుడి కోసం చేస్తున్నారు. దేవుడు అనే దాన్ని దాటిన తర్వాతే హిమాలయ యోగులు ఉంటారు. దేవుళ్ళు అందరి కింద ఉంటారు. దేవతల కంటే ఆ పైన ఉండేది యోగ వ్యవస్థ. అందుకే విష్ణుమూర్తి పడుకుంటే యోగులు సనక సనందాదులు వెళ్తే రెస్పెక్ట్ అవుతే చెప్పిస్తేనే దశావతారాలు వచ్చాయి. అంటే యోగులు దేవతల కంటే పైన ఉంటారు. భూలోకం, భూర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ లోకాల్లో భూలోకంలో మనుష్యులు ఉంటారు, మత్స్యలోకం ఉంటారు. భూవర్లోకంలో కిన్నర కింపురుషాదులు వీళ్ళందరూ ఉంటారు, దేవగణాలు. ఆ పైన సువర్లోకం ఉంటుంది. ఆ సువర్లోకంలో దేవతలు ఉంటారు. ఆ పైన యోగులు ఉంటారు. అంత పరిధి కలిగినటువంటిది శక్తివంతులైనటువంటి వాళ్ళు యోగులు. అది హిమాలయాల్లో సిద్ధాశ్రమం అని ఉంటుంది. ఓకే. సిద్ధాశ్రమం అంటే మనకు కనిపించే హిమాలయాల్లో వెతుకుతారు చాలామంది. ఇప్పుడు రజనీకాంత్ వచ్చి వెతుకుతాడు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి వెతుకుతారు. హిమాలయాల్లో యాక్టర్లు కాదు, వాళ్ళు సాధకులే. రజనీకాంత్ సాధకుడు, ఆయన కూడా సాధకుడే. వీళ్ళందరూ కూడా బయటికి తన వృత్తి అది, కానీ ప్రవృత్తి సాధకుడు. వాళ్ళందరూ హిమాలయాల్లో మామూలుగా ఒక 10 రూపాయలు గుడ్డ వేసుకుని సాధన చేస్తారు. గడ్డాలు అవి మామూలుగా ఉంటాయి. రజనీకాంత్ అని ఎవరు అనుకోరు. అంత సింపుల్ లివింగ్ అక్కడికి వస్తాడు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ సైంటిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు, జర్మన్స్, రష్యన్స్, జపనీస్ అందరూ వస్తారు. కానీ భారతీయులు తక్కువ మంది ఉంటారు. అన్ని దేశాల నుంచి వచ్చి సాధన వెతుక్కుంటూ వస్తుంటారు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతీయ సనాతన సాంప్రదాయం వైపు చూస్తుందంటే దానికి కారణం ఈ లౌకిక అతీతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం హేళన చేసుకున్న ఇతర దేశాల్లో చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తున్నారు. మన కుంభమేళాల్లో కూడా 1,20,000 మంది సెలబ్రిటీస్ సన్యాసం తీసుకున్నారు. తారాస్థాయికి ఎదిగిన వాళ్ళు 1,20,000 మంది యూత్ కూడా. దాంట్లో సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద పెద్ద సిఇఓలు ఉన్నారు, ఐఐటి చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఎందుకు మారుతున్నారంటే రేపు రాబోయేటటువంటిది సనాతన ధర్మం వైపు యువత ముఖ్యంగా అట్రాక్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే బియాండ్ ద సైన్స్ దెర్ ఇస్ ఎ సైన్స్. ఈ పదం నేనే వాడాను, ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. అంతకుముందు సనాతన ధర్మం అనేది సంవత్సరాల క్రితం నేను వాడాను. ఇప్పుడు చూడు సనాతన ధర్మం అంతా కూడా వచ్చింది. ఈ సైన్స్ అనేది ఏంటంటే 100% ఫిజిక్స్, కెమిస్ట్రీ, బియాండ్ ద సైకాలజీ దెర్ ఇస్ ఎ స్పిరిచువాలిటీ. వీ డోంట్ నో అబౌట్ ద స్పిరిచువాలిటీ. వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ? ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో ఆధ్యాత్మిక జ్ఞానంలో అన్ని జ్ఞానాలు ఇమిడి ఉన్నవి. ఇంటికి 100 తాళాలు ఉన్నాయి కాబట్టి 100 తాళాలు గుర్తు పెట్టుకుని తిరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే అన్నిటికీ కలిపి ఒక మాస్టర్కి ఉందనుకో, అది బెటర్ కదా. నువ్వు ఎన్ని చదువులు చదువుతావు? అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రో సైన్స్ ఎన్నెన్ని చదువుతావు? అన్ని చదువులకి మూలమైన చదువు చదివితే ఆ చదువు ఆధ్యాత్మిక. అది తెలుసుకున్నారు అన్ని దేశాల వాళ్ళు. అన్ని దేశాల వాళ్ళు హిమాలయాల వైపు ప్రస్థానం సాగిస్తున్నారు. హిమాలయాల్లో ఎందుకు వెళ్ళాలంటే హిమాలయాల్లో మహిమాలయాలు ఉన్నాయి. మరలా హిమాలయాలు కంటికి కనపడేవి. కంటికి కనపడకుండా ఐఆర్ రేస్ దీనికి మధ్యన ఏ విధంగా ఉన్నదో దాన్ని చూద్దామంటే ఇప్పుడు మన ఎదురుగా ఫోన్ ఇలా అడ్డం పెడితే కనపడుతుంది రేస్ వెళ్తున్నట్టు. అలాగే
ఈ చర్మచక్షువులకు కనపడింది జ్ఞాన నేత్రానికి కనపడుతుంది. ఆ జ్ఞాన నేత్రంతో ఇన్విజిబుల్ ఐ. అలాగంటే థర్డ్ ఐ అని శివుడికి ఇక్కడ ఏదో ఇంకో కన్ను, ఈ కన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అది కాదు థర్డ్ ఐ అంటే. థర్డ్ ఐ అంటే ఇట్స్ ఎ క్యాల్కులేటెడ్ ఐ, మ్యాథమెటికల్ ఐ. ఇప్పుడు గుర్తుంచుకోండి ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ఎవరైనా మూడో కన్ను తెరుచుకుంటుంది అంటే అది అబద్ధం. మూడో కన్ను ఈ కన్నులాగా ఉండదు. ఆ నేత్రం మ్యాథమెటికల్ క్యాల్కులేటెడ్ ఐ. ఐ మీన్స్ అది జ్ఞాన నేత్రం, అంటే జ్ఞానంతో తెలుసుకునేదే. అంతేగాని ఇక్కడ ఓపెన్ అయ్యేటట్టు కళ్ళు ఓపెన్ అయ్యి అందరూ మనుషులు కనపడుతున్నట్టు కనపడదు దానికి. ఆ మహిమాలయాల్లోకి ప్రవేశించాలంటే ఈ శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీర ధారణ చేయాలి. ఆ సూక్ష్మ శరీర ధారణ చేసిన తర్వాత మహిమాలయాల్లో ప్రవేశిస్తాం. మన పూర్వీకులు ఏం చేసేవారు, ఎవరైనా అశుద్ధిగా ఉన్న వాళ్ళు ఇంటి ముందుకు వస్తే పసుపు నీళ్ళు చల్లేవారు. ఎందుకంటే పసుపు నీళ్ళు చల్లడం, పసుపులో ఉన్నటువంటి కెమికల్స్ ఆరాన్ని డిస్క్లోజ్ చేస్తాయి. ఓకే. అందుకే మన వాళ్ళు, ఇప్పుడు నేను వెళ్ళాను అన్నింటికి పాద పూజ అని వాళ్ళు తీసుకెళ్ళారు, ముందు పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళినా అందరూ పసుపు నీళ్ళు చల్లుకుంటున్నారు ఇప్పుడు వరకు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని డిజాల్వ్ చేసేసి శుద్ధి చేస్తుంది అనమాట, క్లీన్ చేస్తుంది. అందుకే మన పూర్వీకులు అంటరాని వాళ్ళు అనలేదు. అంటరాని వాళ్ళు అంటే ఎవరు అంటరాని వాళ్ళు? ఎవరు అశుద్ధిగా ఉంటే వాళ్ళు అందరూ అంటరాని వాళ్ళే. ఆ జాతి ఈ జాతి అని లేదు. అశుద్ధిగా ఉంటే అసుర శక్తులు ప్రవేశిస్తాయి శరీరంలో కూడా. ఈ శరీరంలో కూడా ఏ భాగంలోనైనా ఏ వస్త్రమైనా అశుద్ధిగా ఉంచేది పైకి కప్పేసావు అనుకో, అక్కడికి వెళ్ళి నివాసం ఉంటుంది అసుర శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ. అందు గురించి కనీసం పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి సంస్కృతిని మన పెద్దలు పెట్టారనమాట. మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ప్రతిదీ సైంటిఫిక్, బియాండ్ ద సైన్స్. మూఢనమ్మకం కాదు. మన నమ్మకం తెలియకపోతే మూఢనమ్మకం అవుతుంది, తెలిసి చేస్తే అది నమ్మకం. కాబట్టి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే సనాతన సాంప్రదాయ విలువలు వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలని అర్థం చేసుకుంటే హిమాలయాల్లోనే ఎందుకు సాధన చేయాలి అర్థమవుతుంది. హిమాలయాలు ఈ భూమండలం మీద ఎత్తైన ప్రదేశం. అక్కడి నుంచి ఏదైనా సిగ్నల్ వ్యవస్థను పంపిస్తే, యోగులు చేసేటటువంటి ధ్యాన శక్తిని పంపిస్తే విశ్వం అంతా వ్యాపితం అవుతుంది. ఇటు భూమండలం, అటు నక్షత్ర మండలం అంతటికి వ్యాపించేటువంటి హయ్యెస్ట్ టవర్ ఏదైనా ఉంటే ఆ టవర్ హిమాలయాలు. కాబట్టి ఆ టవర్ మేంచే ఈ సాధన సాగుతుంది, రిసీవింగ్ కానీ రిలీవింగ్ కానీ డెలివరీ చేసేటట్టు. అందుకు హిమాలయాలకు వెళ్ళాలి. చాలా చక్కగా వివరించారు స్వామి. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, సరే ఇంత మంచిగా ఉండేవాళ్ళు, మరి ఇంత సాధన చేసేవాళ్ళు కొంతమందిని చూస్తున్నాం మనం. వాళ్ళు ఎందుకని, అంటే మరి వాళ్ళని ఫేక్ అనాలా, లేకపోతే వాళ్ళు సాధన సరిగ్గా చేయలేకనా, రకరకాలైనటువంటి ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. అందులో సాధు రూపంలో ఉన్నవాళ్ళు, బాబా రూపంలో ఉన్నవాళ్ళు, లేకపోతే గురువు రూపంలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నాము. మరి ఎందుకు అలా అంత సాధన చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు అలా ఏ సాధన చేశారు మనం చూసామంటే, సాధన చేశారని వాళ్ళు చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఎవరు సాధన చేసేవాళ్ళు ఇలా కనపడరు. ఇప్పుడు నేను అన్నాను, నాకేమైనా ఇంటర్వ్యూలు కావాలేంటి, అక్కర్లా, నా పని నేను చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా వస్తే మీరు వచ్చి స్వామి వచ్చారు కదా ఇవ్వమంటే, ఐ డోంట్ వాంట్ ఎనీ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ధనం. అప్పుడు నేను, నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒకటే, ఓపెన్ ఒకటే. యాదృచ్ఛ్యాలాభ సంతుష్టో అంటారు, అంటే యాదృచ్ఛికంగా జరిగితే ఇట్స్ ఓకే. అందుగురించి నేను ఎవరికి నెంబర్ ఇవ్వను. నేను ఎక్కడున్నానో తెలియదు. కొందరు విశాఖపట్నంలో ఉన్నాను అనుకుంటారు, కొందరు హిమాలయ, కొందరు ఢిల్లీ ఉంటారు. రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తే తెలిసింది స్వామి మీరు వచ్చారని, లేకపోతే నాకు కూడా తెలియదు. అంతే. కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడుంటానో ఎవరికి చెప్పను. ఎవరు నా శిష్యుడిగా చేరొద్దంటాను, నన్ను అనుసరించొద్దంటాను అసలు ఎవరు. నేను ఎందుకంటే నా పని నాకు ఉంది. నేను ఈ లోకంతో పెద్దగా పని లేదు. రేపు నుంచి జరగబోయే విపత్తులన్నీ మీరే చూస్తారు, అంతకుమించి ఏం లేదు. చిన్న హింట్ ఇచ్చి ఏదో హెచ్చరించకుండా హెచ్చరించారు. ఏంది స్వామి, ఏం విపత్తులు? ఇది దొంగ స్వామీజీలు అన్నావు కదా, దొంగ స్వామీజీలే కాదు, అన్ని మతాల్లో అన్ని కులాల్లో వీళ్ళు చేరిపోయారు. వీళ్ళని ఉంచాలంటావా తుంచాలంటావా? కాబట్టి ఆ పని సాగుతుంది రేపటి నుంచి. ఈ సంవత్సరం ఇంక 3 నెలల నుంచి మొదలవుతుంది. మీకు ప్రతి ఒక్క చోట నేచర్ ప్రకోపించి ఇలాంటి వాళ్ళందరినీ ఏరేసేటటువంటి రోజు. మనమేం చేయక్కర్లా, నేచర్కి అప్పచెప్పాం ఆ పని. కాబట్టి హిమాలయ యోగులందరూ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు కూర్చుంటారు. ఈ నేచర్ ఏం చేయాలో వచ్చేస్తుంది. నేను గతంలో 1 సంవత్సరంన్నర క్రితం ఈ హైదరాబాద్ నగరం భాగ్యనగరం అవుతుంది అన్నారు. అందరూ అనుకుని చప్పట్లు కొట్టారు. అక్కడ ఏదో పెద్ద సభలో భాగ్యనగరం అవడం అంటే ఏంటి అంటే సంపన్న నగరం అవుతుందని అనుకుని చప్పట్లు కొట్టారు వాళ్ళు. కానీ ఎత్తైన హార్మ్యాలు ఉన్నాయి. ఇప్పుడు
రేపు ఎత్తైన హార్మ్యాలు భాగ్యనగరం అయిపోతుంది అన్నాను. భాగ్యనగరం అవడం అంటే భూకంపం రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో, ఎత్తైన బిల్డింగ్లకి రాకపోవచ్చు, సూచనప్రాయంగా చెప్తుంటాం. కాబట్టి ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్, విపత్తులన్నీ రాబోయేటటువంటి రోజులలో జరుగుతాయి. మరి ఎలా గురూజీ అంటే ఈ డిజాస్టర్స్ ఆపటం డిజాస్టర్స్ ఎవరు ఆపలేడు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఏ డిజాస్టర్. ప్రాకృతిక వైపరీత్యాలు మీకు చెప్పాను గతంలో. తాపత్రయం ఎందుకురా అంటుంటారు. త్రయం అంటే 3, తాపములు అంటే మనకు కలిగే బాధలు. 3 రకాలైనటువంటి బాధలు కలుగుతాయి. ప్రాకృతికమైనటువంటి బాధలు అంటే అధిదైవికము, అధిభౌతికము, ఆధ్యాత్మికం అని 3 రకాలు. ఈ 3 కలిస్తే తాపత్రయం. అధిదైవికం అంటే న్యాచురల్ కెలామిటీస్. ఓకే, అవి ఎవ్వరూ ఆపలేరు. అది భౌతికం. భౌతికం అంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కెమెరామెన్ సరిగ్గా తీయలేదు, ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఏమీ లేదు. అతని వలన, నీ వలన తప్పు లేదు. ఓకే ఓకే, అతని వలన జరిగింది, దానికి నీ బాధ నీకు వచ్చింది. ఇది సాటి ప్రాణుల వలన కలిగేటటువంటి బాధ ఉంటుంది మనిషికి. ఇది అది భౌతికము. ఇక ఆధ్యాత్మికమైన బాధ. అది ఆత్మికం అంటే నీలో కలిగే బాధ, నీకులో వచ్చే రోగాలు, నీకే వచ్చేటటువంటి నొప్పి, ఇవన్నీ ఆధ్యాత్మిక, నీ ఓన్. ఓకే, ఈ 3 రకాల బాధలు ప్రతి జీవికి ఉంటాయి. దాన్ని తాపత్రయం అంటారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారా ప్రేక్షక మహాశైలారా? దాని అసలు అర్థం తాపత్రయం అంటే ఇది. త్రయము అనగా 3, తాపములు అనగా బాధలు. ఓకే, ఈ 3 రకాల బాధలు అన్ని జీవులకి ఉంటాయి. దాంట్లో చేరినటువంటివి న్యాచురల్ కెలామిటీస్. అది దైవికం. దాన్ని ఎవరు ఆపలేరు. రేపు జరగబోయేటటువంటివి భూకంపాల పరంపర సాగుతుంది, తుఫాన్ల పరంపర సాగుతుంది, అలాగే టార్నడోస్ పరంపర సాగుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, అదేలే సార్, ఎంటైర్ గ్లోబ్. విశ్వవ్యాప్తంగా సునామీలు, టార్నడోస్ అన్నీ కూడా. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, ప్లానెటరీ సింగిల్ పోలార్ లైన్లోకి వచ్చినాయి 6 గ్రహాలు. ఇవి అయిపోయిన తర్వాత పంచగ్రహ కూటములు వస్తున్నాయి. 5 గ్రహాలు ఎప్పుడూ వస్తుంటాయి. కానీ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చినప్పుడు, ఆ ప్లానెట్స్ సింగిల్ లైన్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం మొత్తం ఎంటైర్ గ్లోబ్ మీద పడుతుంది అన్నమాట. అప్పుడు ఎరప్షన్ ఆఫ్ ద వాల్కనోస్ ఇన్ ద సీ, అంటే సముద్రంలో ఉన్నటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంది కదా, సముద్రంలో వాల్కనోస్ ఒక రింగ్ ఉంది, అది పసిఫిక్ మహాసముద్రంలో. అక్కడ అవన్నీ ఎరప్ట్ అవుతాయి అన్నమాట. ఎరప్ట్ అయినప్పుడు సముద్రాలు పొంగుతాయి. అలాగే టెక్టానిక్ ప్లేట్స్, భూమికి కూడా టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, రౌండ్గా ఉండి మనకి భూమి ఇలా ఉన్నట్టు కనపడుతుంది, కానీ దానికి కూడా షాక్ అబ్జర్వర్స్ లా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకునేటటువంటి ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ ఈ ఎరప్షన్కి మొత్తం అంతా కూడా కదిలిపోయి ముక్కలైపోద్ది భూమి. ముక్కలయ్యి మన భారతదేశానికి అటుపక్క ఆఫ్రికా ఖండం నుంచి వచ్చి గుజరాత్ ఇటువైపు హిమాలయాలు లేస్తాయి మరలా కొన్నాళ్ళకి. రేపు రాబోయే రోజు ఆ సైంటిస్టులు కూడా చెప్తున్న విషయం, నేనేం పెద్దగా చెప్పాల్సిన విషయం కాదు, ఆ సైంటిస్టులు కూడా చెప్తున్న విషయం. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే వాళ్ళు చెప్పేది టెక్టానిక్ ప్లేట్ కదలడానికి కారణం ఏంటి? ఇప్పుడు అలా ఉన్న చెయ్యి తర్వాత ఇలా మార్చావు, ఎందుకు మార్చావు నీకు తెలియపోవచ్చు, కానీ బాడీకి అర్థమవుతుంది. ఆ యాంగిల్ మారుస్తుంది, కానీ నీ నోటీస్లోకి తీసుకురాకుండానే మార్చుకుంటుంది. అలాగే ఎర్త్ కూడా, అది కూడా ఒక జీవమే. భూమి కూడా ఒక మనిషి లాంటిది. మన పెద్దలు అందుకే భూమాత అన్నారు. ఇంకే దేశంలో భూమాత అనరు, ఎర్త్ అంటారు అంతే. భూమాత అంటే దీంట్లో కూడా జీవం ఉన్నది అని తెలుసుకున్న వాళ్ళే సైంటిస్ట్. అది ఒక నేల అనుకున్నవాడు సైంటిస్ట్. అది నేల అనుకుంటే అది వాడికి ఉపయోగపడే వస్తువు అనుకుంటాడు. కానీ సైంటిస్టు తల్లి మనల్ని పోషిస్తుంది, ఆ తల్లికి నమస్కరించాలి అనేటువంటి నమస్కరించే సంస్కారం భారతీయ సనాతన సాంప్రదాయం ఇస్తుంది. అందుచేత దాంట్లో జీవాన్ని గుర్తించిన వాడు సైంటిస్ట్ అయితే, దైవాన్ని గుర్తించిన వాడు సైంటిస్ట్ అయితే, కేవలం భౌతికమైనటువంటి ఉపయోగకర వస్తువుగా గుర్తించిన వాడు సైంటిస్ట్.